నమస్తే. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్ అయిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గం గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇటు కూటమి పార్టీలలోనూ వైసీపీ పార్టీలలోనూ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతల గురించి వీడియోలో తెలుసుకుందాం. కూటమి పార్టీల విషయానికి వస్తే టీడీపీ పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ఈయన రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొక ముఖ్య నేత గుమ్మనూరు జయరాం, ఈయన టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈయన గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి గెలుపొందిన మరో వ్యక్తి పార్థసారథి, ఈయన వచ్చేసి ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంబికా లక్ష్మీనారాయణ, ఈయన అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. బిటి నాయుడు, ఈయన మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి, ఈయన కూడా వాల్మీకి నేత. అలాగే ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన గుడిసె కృష్ణమ్మ, కర్నూలు టీడీపీ అధ్యక్షురాలుగా ఈమె వ్యవహరిస్తున్నారు. వీళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు. మరి వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల గురించి తెలుసుకుందాం. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన వీరుపాక్షి, ఈయన ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతపురం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మంగమ్మ, ఈమె కూడా ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యవహరిస్తున్నారు. అలాగే మధుసూదన్, ఈయన ఆదోని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఈయన కూడా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత, పార్టీ సీనియర్ నేత. మాజీ కర్నూలు మేయర్ రామయ్య, ఈయన కూడా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఇటు కూటమి పార్టీలలోనూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలోనూ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు.